నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలకు ముఖ్యాంశాలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని సఖీ సెంటర్ నుండి నిన్న అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం. అల్వాల్ మచ్చబొల్లారం రాయల్ ఎన్క్లేవ్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. రసూల్పుర వార్డు 2లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలన. ప్రభుత్వం బిల్లులు చెల్లించినా కూడా పనులు ఆలస్యం అవడంపై అసహనం వ్యక్తం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులతో భూమి పూజ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అల్వాల్ మచ్చబొల్లారం రాయల్ ఎన్క్లేవ్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో నేను ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రీశైలం, వెంకట్ మరియు అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. రసూల్పుర వార్డ్ నెంబర్ 2లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఎంఆర్ఓ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించినా కూడా పనులు ఆలస్యం అవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ముఖ్యంగా గత పాలకులు గందరగోళంగా ఇండ్ల కేటాయింపులు చేశారని, ఈసారి అలా జరగకుండా నియోజకవర్గంలో మారేడుపల్లి, రసూల్పుర, సిల్వర్ కాంపౌండ్లో మొత్తం ఉన్న ఇండ్ల సంఖ్య అలాట్ చేయకుండా ఖాళీగా ఉన్నవి. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లెక్కలు, అర్హుల లెక్కలు ముందే తీసుకొని లబ్ధిదారులతో అధికారులతో సమన్వయం చేసుకుని అర్హులందరికీ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్తో పాటు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ మహేష్, ఈఈ రవీందర్తో పాటు స్థానికులు పాల్గొన్నారు.
నియోజకవర్గం సూరారంలోని సఖీ సెంటర్ నుండి నిన్న అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం. నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో కిటికీ గ్రిల్ తొలగించుకొని 16-17 ఏళ్ల గల ఇద్దరు అమ్మాయిలు పారిపోయారు. ఈ రోజు ఉదయం సూరారం పోలీసులకు సఖీ సెంటర్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రైవేటు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శం ప్రకృతి విధి దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్. నమస్కారం. పటాన్చెరు సేవ చేశాను దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో స్టడీ మెటీరియల్, డిక్షనరీ, 1000 మంది 10వ తరగతి నుంచి డిగ్రీ చదివేటువంటి విద్యార్థులందరూ విషయాన్ని ఉంటుంది. వేషధారణ, ఆచార అన్ని పాత్రలు ఉన్నప్పటికీ వారందరూ 8,000 మంది 10వ తరగతి విద్యార్థులు కల్పించేటువంటి ఘనత కూడా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో విజయాలు సాధించడం అంత సులభమైన విషయం కాదని, ప్రతి విజయం వెనుక కఠోర శ్రమ, అంకిత భావం దాగి ఉంటాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందని అన్నారు. నేడు అన్ని రంగాల్లో ఉన్నతులుగా ఉన్న వ్యక్తులు కష్టపడి చదివి క్రమశిక్షణతో పైకి వచ్చిన వారే అన్నారు. విద్యార్థి దశ నుంచి ఉత్తమమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. So all of us are here because we set some target in our life. Same time, ఇది మీకోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. 10th class is the first stage of your life. తర్వాత then 12th class graduation. After that you will go for job. So the base is here only. You have to make your strong base. Then only you can achieve something. So first to set the target and then do hard work to achieve that target. This target can be a 1 week target, 1 month target or lifetime target. For example, Collector Madam, she is a IIT pass out, IIT Delhi pass out graduate. She can go for any work at multi-national level. But again she wanted to join civil service, that's why she wrote examination, she prepared and now she is sitting as Collector Sangareddy. Same time, I was also working in Merchant Navy. I belong to Bihar, I have come from Bihar. I was working in Merchant Navy, 5 years I worked in Merchant Navy. But there also I was thinking of joining civil services. Then I resigned from Merchant Navy, I started preparation and then I finally cleared the exam. So it's not like we did something extraordinary, we just set our target and we worked hard to achieve that target. So you also, you set your target, either be small or big, and your dream should always be big. Once you will dream big, then only you will receive your set target. So my only request to all of you, all parents, and we highly misunderstand that education means only study the books. That is not the case. Education means holistic education. It's like social awareness, character building, sports, physical fitness. So all comes under purview of education only. So no need to focus only on bookish knowledge. 10వ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో పాస్ అయిన పిల్లలకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. మీరందరూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ, వారి పేరెంట్స్కి, అలాగే ముఖ్యంగా మీ పాఠశాలలో 10th క్లాస్ స్టూడెంట్ని కష్టపడి చదివించి మొత్తం 98% మన కాన్స్టిట్యూన్సీలో రిజల్ట్ రావడం జరిగింది. ఓవరాల్గా కంప్లీట్గా మీరందరూ ఆ విధంగా లేట్ అవర్స్ టీచింగ్ చేయించి వారికి మంచి ర్యాంకులో పాస్ చేసిన టీచర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ముఖ్యంగా మనకు సైకాలజిస్టు శ్రీనివాస్ గారు మనం మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి ఒక శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, పత్రికా సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఎగ్జామ్ రాసిన మొదలు ఇంకా ఎగ్జామ్ మెటీరియల్ ప్యాడ్స్ కానీ, కోచ్లు కానీ, పెన్స్ కానీ వారికి 9,700 మందికి అందించడం జరిగింది. మన నియోజకవర్గంలో ప్రభుత్వము, ప్రైవేటు హాస్టల్ పిల్లలందరికీ అందియాలన్న ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు, ఇండస్ట్రీస్లో పనిచేసిన పిల్లలు, ఒక మినీ భారతదేశం వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వారి పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు, వారి కొద్దిగా గొప్ప ప్రోత్సహించి అంజన్న మాజీ కార్పొరేటర్ వేదికపై రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఒక 5-6 సంవత్సరాల సంది ఈ ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ఈ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి. వరంగల్ 29వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులతో భూమి పూజ చేసి అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. JKA ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ దేవరకొండ బెల్ట్ అవార్డ్ సెరమనీ బెల్టులు బహుకరించిన మాస్టర్స్ ముఖ్య అతిథులు. దేవరకొండ ప్రాంతంలో కరాటేకు మంచి ఆదరణ ఉన్నది అని తెలియజేశారు. కరాటే ద్వారా ఆత్మరక్షణతో పాటు మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతుందని దేవరకొండ కొండమల్లెపల్లి ఎస్ఐలు రవ్వ కోటేష్, అజ్మీరా రమేష్, మౌనిక అన్నారు. జేకే షాటోగాన్ కరాటే అసోసియేషన్ దేవరకొండ బెల్ట్ అవార్డు సెరమనీ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక PPR ఫంక్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్పైలో రవ్వ కోటేష్, అజ్మీరా రమేష్, మౌనికలు మాట్లాడుతూ విద్యతో పాటు ఇతర నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. RK ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కరాటే స్కూల్ గేమ్స్ తో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనను తిలకించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకాగ్రత ద్వారా విజయాలు సాధించవచ్చని, బాలికలకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. తెలంగాణ AP బెల్టుల ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో చిన్నారులు మంచి ప్రతిభను కనపరిచారని మాస్టర్ శ్రీనివాసును అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీనివాస్, RK ఫౌండేషన్ చైర్మన్ రామకృష్ణ, ఉపాధ్యక్షులు విజయ్, అన్వర్, ప్రేమ్ కుమార్, ఇమ్రాన్, MD మక్బుల్, దయాకర్, శ్రీనివాస్, నరసింహ, మధు, అల్లంపల్లి రాము, చంద్రకళ, మాస్టర్ సురేష్, సైదులు, వెంకట్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైదిగా సొసైటీలో ఇప్పుడు మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. ఏదో ఒక సందర్భంలో అమ్మాయిలు ఏదో ఒక ఏజ్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్, నిజం ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొద్దిమంది బయట ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కొద్దిమంది ఒక స్టిగ్మా ఉంటుంది, ఏమని అరే మనం ఇట్లా చెప్పుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని. చాలామంది లోన ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆడపిల్లలు. అందుకే ప్రతి మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనల్ని కాపాడుకొని మన పవర్ ఎదుటో చూపియనే కాదు. కొద్దిమంది ప్రొఫెషనల్గా దీన్నే ఎయిమ్ పెట్టుకొని అచీవ్మెంట్ కోసం చేసే వాళ్ళకి దట్స్ వెరీ గుడ్. బట్ మనల్ని కాపాడుకోనికి కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కరాటే అనేది మనం ఈ సార్ చెప్పినట్టు అబౌవ్ 500 ఇయర్స్, అబౌవ్ 500 ఇయర్స్. ఇది ఎక్కడ జపాన్లో పుట్టింది విద్య. ఓకే, జపాన్లో ఫస్ట్ దీన్ని షాడాన్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. దీనికి ఒక మూలపదం అరిజినేటెడ్ వర్డ్ ఉంటుంది, ఒకినావా అని చెప్పేసి ఆ వర్డ్ నుంచి వచ్చింది. రైట్, మీకు తెలుసా ఇవన్నీ? ఐడియా ఉందా? మనిషి హోమోసెపియన్ అంటే మన పుట్టుకకి పూర్వం ఏమన్నట్టు మన పుట్టుకకు మూల కారణం హోమోసెపియన్. ఫస్ట్ మనం మనిషిలాగా పుట్టలేదు, హోమోసెపియన్ లాగా పుట్టినాం. తరతరాలుగా రూపాంతరం చెందుకుంటూ మనిషిలాగా ఇట్లా తయారైంది. అట్లా ప్రతి విద్య ఏదైనా ఒక పదం, ఒక ఒరిజినల్ వర్డ్ ఉంటుంది, ఒరిజినేటెడ్ వర్డ్ అంటాం దాన్ని. అట్లా జపాన్లో పుట్టింది విద్య. ఇట్లా కిక్స్ అండ్ పంచెస్ ఉంటాయి, అవునా? ఇంకేమైనా ఉంటాయా కిక్స్ అండ్ పంచ్ కాకుండా? పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమం 10K రిలే వాకింగ్.
మంబోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి హౌజులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు 10 కిలోమీటర్ల రిలే వాక్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహురాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మనకు తెలుసుకొని బడిబాట ప్రోగ్రాం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ బడిబాట ప్రోగ్రాం మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చాలా మటుకు కూడా ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్కి జాయిన్ చేయాలనేది ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. సో అది ఈ మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా అదేవిధంగా అక్కడ లోకల్ లెవెల్ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, అక్కడ లోకల్ లెవెల్ పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి, లోకల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. బట్ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా బడిబాటలో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్లో మనం టేకప్ చేయబోతూ ఉంటాం. దాంట్లో ఇదొకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇదొక ర్యాలీ. ఈ 10K వాక్ అనేది కూడా మనం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి ఈ 10K వాక్కి ఇంత తొందరగా అంటే ఇంత పొద్దున్నే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్కి, స్టాఫ్కి, టీచర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్కి, మీడియా మిత్రులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కొద్దిగా మనం ఎక్కువ ప్రచారం చేసి ఈసారి మెదక్ జిల్లాలో అంటే స్కూల్కి వెళ్ళని పిల్లలు ఎవ్వరు కూడా ఉండొద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని సఖీ సెంటర్ నుండి నిన్న అర్ధరాత్రి 2 అమ్మాయిలు అదృశ్యం. అల్వాల్ మచ్చబొల్లారం రాయల్ ఎన్క్లేవ్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. రసూల్పుర వార్డు 2లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలన. ప్రభుత్వం బిల్లులు చెల్లించినా కూడా పనులు ఆలస్యం అవడంపై అసహనం వ్యక్తం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులతో భూమి పూజ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.